సంఘటనల అంశాల రీత్యా కొట్లాడాల్సినటువంటి కామన్ పాయింట్ ఎనీ పొలిటికల్ పార్టీకి ఉంటుంది. రాజకీయ పార్టీ వాళ్ళకు ఒక అస్తిత్వం, వాళ్ళకు ఒక ప్రోగ్రెస్, సమాజంలో వాళ్ళకు పెద్ద కార్యక్రమం ఉంటుంది పార్టీకి. కాబట్టి ఎదుగుతున్న పార్టీలో మేము. కాబట్టి కొంతమంది దగ్గరికి నేను ప్రయత్నం చేశాను, టీఆర్ఎస్ని వాళ్ళకి చెప్పినా వాళ్ళు రాలే, ఆయనతో రావడం ఏందని మమ్మల్ని తక్కువ ఇచ్చినారో నాకు తెలియదు. బీజేపీ వాళ్ళకి చెప్తే వాళ్ళు పెద్ద స్పందించలే, మేము పెద్ద లీడర్లం కాకపోవచ్చు వాళ్ళ ముందు. ఆ తర్వాత ఇట్లా అందరికీ చెప్పడం జరిగింది. ఆల్రెడీ జాగృతి సంఘం అధ్యక్షురాలు కవిత గారు హైదరాబాదు నుంచి ఖమ్మం పోవడానికి వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రణాళిక తయారు చేశారు. మేము చెప్పడంతో మరింతగా ఇంకో శక్తి కలిసింది కదా అని వాళ్ళు కూడా దాన్ని హ్యాపీగా తీసుకొని హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళడం జరిగింది. మేము వాళ్ళు కాకుండా న్యూ డెమోక్రసీ వాళ్ళు కూడా ఒకటి సూర్యం వాళ్ళకి సంబంధించిన అక్కడ ఉన్న మాస్ లైన్ కాదు సార్, అక్కడ ఉన్న మాస్ లైన్, అక్కడ ఉన్న టీడీపీ, అక్కడ ఉన్న సిపిఎం, అక్కడ ఉన్న సిపిఐ పార్టీ, ఈ మొత్తం కొల్యూటెడ్ విత్ తుమ్మల నాగేశ్వరరావు. ఎందుకంటే అది ఖమ్మ మదర్ బోర్డ్. అది ఖమ్మ మదర్ బోర్డ్ లో ఎన్ని బ్రాంచెస్ అనమాట. వాళ్ళకు ఒక ఖమ్మ ధర్మం ఉంటుంది, వాళ్ళలో వాళ్ళకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ మూగ భాష మర్మ భాష ఒకటి ఉంటుంది. ఈ మూగ భాష మర్మ భాషతో ఖమ్మ ప్రయోజనాలకి అణువంత భంగం కలిగిన వాళ్ళకి వరల్డ్ ఖమ్మ ఆర్గనైజేషన్ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళకి నోటీసులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మొన్ననే అక్కడ మద్రాస్ చెన్నైలో ఒక మీటింగ్ పెట్టబోతున్నారు, ఇదంతా వాళ్ళకు బ్రాంచ్ అన్నట్టు. మాలాంటి బీసీఎస్సీ ఎస్టీలు రోజు సాయంత్రం పూట ఉదయం మధ్యాహ్నం తన్నుకుంటున్నారు. వాళ్ళు అట్లా కాదు, వాళ్ళకి ఒక కుటుంబం, వ్యవహారం ఇదంతా ఉంటుంది. వాళ్ళకు ఒక ఖమ్మ ధర్మం, ఒక చంద్రబాబు నాయుడు, ఒక పద్ధతి, ఇక్కడ అంతా సిస్టమ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళంత తొందరగా అట్లా 4 పార్టీలు తుమ్మల నాగేశ్వరరావు గారి బంధకాలంలో ఉన్నాయి. వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు అట్లున్నారు.